అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. మీరు చూస్తున్నారు టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్. లక్షెట్టిపేట నియోజకవర్గం సాధన సమితి సభ్యుల ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం 4 ఏప్రిల్ 2026 రోజున ఇవ్వడం జరిగింది. లక్షెట్టిపేట్ నియోజకవర్గం సాధన సమితి ఆధ్వర్యంలో 2019లో కూడా అప్పుడు ఉన్న లక్షెట్టిపేట్ తహసీల్దార్ గారికి వినతి పత్రం, అలాగే అప్పుడు ఉన్న జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేశాము. ఈ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో 1000 మంది నియోజకవర్గం కావాలనే ఆశావహులతో సంతకాల సేకరణ చేశాము. వాటిని అప్పుడు ఉన్న రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి పంపించాము. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కోసం వేచి చూశాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీల జనాభా దృష్ట్యా పునర్విభజన చేయదలచి పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఇప్పుడున్న అవకాశాన్ని వినియోగించుట కోసం మళ్లీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గతంలో ఉన్న లక్షెట్టిపేట్ నియోజకవర్గం హోదాను తొలగించిన దగ్గర నుంచి లక్షెట్టిపేట్, దండేపల్లి, జన్నారం, హాజీపూర్ మండలాలు కావాల్సిన అభివృద్ధికి నోచుకోలేదని, ఈ మండలాలు అన్ని విధాలా అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా లక్షెట్టిపేట్ నియోజకవర్గం అయితే మాత్రమే అభివృద్ధి సాధ్యం అని లక్షెట్టిపేట్ సాధన సమితి సభ్యుడు బిరుదుల సంతోష్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి గతంలో నియోజకవర్గంగా ఉన్న లక్షెట్టిపేట్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గం ఏర్పాటు చేయాలి అని సభ్యులు డిమాండ్ చేశారు. లక్షెట్టిపేట్ అసెంబ్లీ నియోజకవర్గం కావడానికి భౌగోళికంగా, ఆర్థిక వనరుల దృష్ట్యా, రహదారుల వలన, వాణిజ్య, వర్తక వ్యాపారాలకు అనుకూలంగా ఇలా ఏ విధంగా చూసుకున్నా అన్ని రకాల అర్హతలు ఉన్నవి అని లక్షెట్టిపేట్ సాధన సమితి సభ్యులు డిప్యూటీ తహసీల్దార్ గారికి వివరించారు. శాంతియుతంగా చేసే మా ఈ పోరాటానికి ప్రజలు, నాయకులు, అధికారులు, మీడియా వారు మాకు సహాయ సహకారాలు అందించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షెట్టిపేట్ నియోజకవర్గం సాధన సమితి సభ్యులు బిరుదుల సంతోష్, గంధం సత్యనారాయణ, రామగిరి శ్రీనివాస్, దూరిశెట్టి భోజయ్య, మంచాల క్రాంతి, హనుమండ్ల శంకర్, గడుసు సత్యనారాయణ, వేముల ప్రేమ్ సాగర్, రావుల రాజేష్, తిప్పని మల్లేష్, ముత్తే ఆనందం, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్షెట్టిపేట సాధన సమితి తరపున మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2009లో మా లక్షెట్టిపేట నియోజకవర్గం ఉండేది. అప్పుడు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నియోజకవర్గం పోయిన తర్వాత ఆ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. మంచిర్యాల నియోజకవర్గం కావడం వలన ఇక్కడ మనకు చాలా సమస్యలు నెలకొన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక సబ్ కలెక్టర్ ఆఫీసు ఉన్నది. ప్లస్ మనకు ఫైర్ ఇంజన్ స్టేషన్స్, రోడ్ రవాణా వ్యవస్థ కావచ్చు, జాతీయ రహదారుల వెడల్పులు కావచ్చు, అభివృద్ధి కోసం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో అవి మా లక్షెట్టిపేట ప్రాంతంలో జరగటం లేదు. అందుకోసం అని చెప్పేసి మా లక్షెట్టిపేటకు చుట్టుపక్కల ఉన్న మండలాలను కలుపుకొని లక్షెట్టిపేట, దండపల్లి, జన్నారం, ఇటు వచ్చి పక్కన హాజీపూర్ మండలాలను కలుపుకొని మాకు లక్షెట్టిపేట అసెంబ్లీ నియోజకవర్గం కావాలని ఎంఆర్ఓ గారి ద్వారా ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నాయకులకు నాకు నమస్కారాలు. మేము ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఇంటర్ 10th వచ్చినప్పుడు లక్షెట్టిపేట నియోజకవర్గం, లక్షెట్టిపేట అంటే ఈ ఆఫీసు మంచి ఒక స్థాయిలో ఉండేది. తర్వాత మేము వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యవసాయం అనేది దండపల్లి అన్ని ఒక మంచిర్యాల డామినేషన్ మీద ఇది అసలు కనబడకుండా పోతుంది. అట్లా మంచిర్యాల వేరే చేసి మాకు కూడా లక్షెట్టిపేటను, దండపల్లి కానీ, జన్నారము, ఈ యొక్క కాలువనీళ్ళు పార్కం కానీ, ఏటి కినాలకి సంబంధించి రైతాంగం ఒకరోజు అడ్లు అమ్ముకున్నా అని ఎవరైనా అడగాలంటే కూడా ఇక్కడ ఎవరు లేరు ఒక పెద్ద మనిషిలాగా. ఈ యొక్క మామూలు గ్రామాల పరిస్థితిని అర్థం చేసుకుంటూ నాయకుడు కావాలంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ నాయకుడే మాకు ఎమ్మెల్యే కావాలి. కాబట్టి ఇక్కడ మాకు నియోజకవర్గం కంపల్సరీ కావాలని మీకు వినపోయి ఈరోజు ఆఫీసులో ఇవ్వడం జరిగింది. గత చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లక్షెట్టిపేట పాత నియోజకవర్గము, పాత తాలూకా కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచి సమంతగా కొనకరాని కొయ్యగా చేసిండ్రు. కాబట్టి అది మంచాలకి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఒక పల్లెటూరుగా దీని స్థితిలో ఏర్పడ్డది. సరైన సౌకర్యం లేక గత నాయకులు ఎమ్మెల్యే గారు ఉన్నారు.
ఎన్నో 20 ఏళ్ళు చేసిర్రు. చాలా దీనస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు వచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారు కాబట్టి చాలా అన్ని అభివృద్ధులు జరుగుతున్నది. అన్ని హాస్పిటల్ అయినాయి, అన్ని కాలేజీలు జరిగి మంచి అభివృద్ధులు జరుగుతున్నాయి. ఇంకా జరగాలని వారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి కావాలి. పునర్భ నియోజకవర్గం కల్పించి నూతన నియోజకవర్గం కల్పించి దాని కేంద్రంగా ఏర్పాటు చేసి లక్ష్మేట, దండెపల్లి, జన్నారం, ఆదిపూర్ ఏర్పాటు చేయాలని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన గౌరవ మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారు కూడా పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు యువత కానీ అన్ని అభివృద్ధులు ఇలా ఫైర్ స్టేషన్ కానీ ఇంకా వేరే సమస్యలు కానీ సదుపాయాలు లేవు. అన్ని రోజులు దినానికి అభివృద్ధి కావాలి. కాకుండా ఇంకా ఎన్నో రకాల దీనస్థితికి కాబట్టి దీని పునరుగా కొత్తగా నూతనంగా మళ్ళీ దీని కేంద్రంగా లక్ష్మీపేట నియోజకవర్గం ఏర్పాటు చేయాలని చెప్పి పేరున హృదయపూర్వక నా ప్రజలకందరికీ కోరుతున్నాం. ధన్యవాదాలు.